ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుడిని, వైదిక ప్రిస్ట్ని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని, వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని, అర్కాస్ 5/1 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రము, కామారెడ్డి జిల్లా. నా హిందూ ప్రజలారా, చతుర్వేదాల నుండి ఉద్భవించిన వేద విజ్ఞానం ప్రకారం శాస్త్రీయబద్ధమైన ఈ అగ్నిహోత్రము, పంచగవ్య, ఆయుర్వేదము, ధన్వంతరి మహర్షి, యోగా, పతంజలి మహర్షి, సాత్విక భోజనం, నేచురోపతితో ఏ రోగాలైనా తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పబోయేది క్యాన్సర్లో బోన్ క్యాన్సర్. 25 రకాల క్యాన్సర్లకు మన దగ్గర 100% క్యూర్ ట్రీట్మెంట్, 100% క్యూర్. దేశీయ చికిత్సా పద్ధతుల్లో హిందూ మతానికి ఇంత గొప్పనైన వేద విజ్ఞానం ఉంది. ఇది 100% తగ్గుతుంది. బోన్ క్యాన్సర్లో బోన్ క్యాన్సర్ అంటేనేమో ఎముకలు ఉబ్బుతాయి కండరాల పైన, ఒకటో రకం. 2 బోన్ మ్యారో, పులుగు, ఏదైతే రక్తం తయారయ్యేది మధ్య భాగంలో, ఎముక మధ్య భాగంలో, అక్కడ డ్రైనెస్ అయిపోయి అక్కడ రక్తం ఉత్పత్తి కాక అది క్యాన్సర్గా మారుతుంది. అది బోన్ మ్యారో క్యాన్సర్. ఇది బోన్స్ జాయింట్స్ క్యాన్సర్. ఈ విధంగా ప్రతి జాయింట్లో, ప్రతి మేకలకు అంటే జాయింట్స్కి బాడీ పెయిన్స్ అయ్యి అక్కడ రెడ్డిష్గా మొత్తం చెడిపోయి అక్కడ డ్రైనెస్ ఏర్పడి రక్తం ఉత్పత్తి కాక చెడిపోతుంది. ఈ విధంగా బోన్స్లో, రిబ్స్లో, తర్వాత ప్రొజన్ షోల్డర్లో, తర్వాత బ్యాక్లో, వెన్నుపూసలలో, మోకాళ్ళలో, నడుములో అన్ని బాడీ పెయిన్స్ అయితే ఇదో రకమైనటువంటి బోన్ క్యాన్సర్. ఇది బోన్ జాయింట్స్ క్యాన్సర్ అంటే బోన్ క్యాన్సర్ అని. వీటికి 100% ట్రీట్మెంట్ ఉన్నది. హైందవ మతస్థులు, సనాతన ధర్మాన్ని ఆచరించిన హిందువులు ఈ వేద విజ్ఞానం ప్రకారం నేను వేద మంత్రోచ్చరణలతో ఏ వైరస్లు లేవు. నేను భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టులో గెలిచిన సైంటిస్ట్గా, డాక్టర్గా ఎలాంటి వైరస్లు, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు ఖచ్చితంగా గుండెపోటు, క్యాన్సర్లో చనిపోతారు. ఇలా కాంపన్సేషన్ వేల కోట్లు వస్తాయి. సంప్రదించండి విషయాలకు. సైంటిస్ట్గా, డాక్టర్గా నువ్వు నమ్మిన వైద్యులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు నీకే చెప్పట్లేదు. గెలిచింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, యూనివర్సల్. ఇది ప్రపంచవ్యాప్తం. అన్ని 2000 సైంటిఫికల్ ఎవిడెన్స్ ఇచ్చాం. 13,500 రకాలుగా చనిపోతారు. అందులో 264 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. అందులో ఏ విధంగా చనిపోయినా రాష్ట్ర హైకోర్టు నుంచి వేల కోట్లు వస్తాయి. ఈ సత్యాన్ని నీకు ఏ మీడియా, ఎవరు చెప్పరు. నేను గెలిచినామని చెప్తున్నాను. అయితే ఈ బోన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి? ఈ ట్రీట్మెంట్ 100% ఉంది. 100% ఉంది. ఒక బోన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ వచ్చినా ఏ వ్యాక్సిన్ తీసుకున్న చనిపోయే స్థితికి 10 రోజులు, నెల రోజులు, 2-3 నెలల్లో వ్యక్తి చనిపోతాడని విషయం మీ కుటుంబానికి తెలిస్తే మన దగ్గరికి సంప్రదించండి. మీకు భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం సనాతన వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో హిందూ మతస్థులను కాపాడుకుంటాను. భూమి మీద హిందువులుగా బ్రతకాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సంప్రదించండి. ఈ విధంగా బోన్ జాయింట్స్, ఎముక జాయింట్స్లో క్యాన్సర్ అవుతుంది. లక్షణాలు, సిమ్టమ్ చెప్తాను. ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక క్యాన్సర్లు, HIV ఇవన్నీ అవుతాయి. ఆర్థరైటిస్, కిడ్నీలు చెడిపోతుంటాయి, సంతానం కాదు, స్కిన్ డిజీజ్ వస్తుంటాయి, జీవితంలో ఎప్పుడైనా వస్తుంటాయి. వాటికి అన్నిటికీ పరిష్కారం అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో మన దగ్గర ఉంది. ప్రజలారా, యోగా శిబిరాలకు అటెండ్ కండి. ఈ బోన్ క్యాన్సర్లో మీకు ట్రీట్మెంట్, దాని సిమ్టమ్స్ ఏంటి చెప్తాను. ఎముక బొక్క అంటుంటాం. క్యాన్సర్ ఎముక పైన ఉబ్బెత్తుగా ఎముక కండరం పెరగడము, ఎముక పూలు అంటాం. ఆ ఎముక బోన్స్ మధ్య భాగంలో, బోన్ మ్యారోలో రక్తం ఉత్పత్తి కాక చెడిపోయి ఒక ఉబ్బెత్తులాగా బలహీనంగా ఏర్పడుతుంది. దాన్ని బయస్పు చేస్తే బోన్ క్యాన్సర్గా ఏర్పడుతుంది. బోన్స్, ఎముక నల్లగా కులిపోతుంది. రక్తం ఉత్పత్తి కాదు. బలహీనంగా అయిన రక్తహీనత ఏర్పడి ఎముక శరీరం మెత్తగా, మొత్తంలో అన్ని అతుకులలో, జాయింట్స్లో, ఆల్ సర్వైకల్లో, మెడల దగ్గర, భుజాల్లో, ప్రక్కట ఎముకల్లో, 33 వెన్నుపూసల్లో, జాయింట్స్లో, రిబ్స్లో, తర్వాత ఈ డిస్క్లో, తర్వాత ఈ మోకాళ్ళలో, మడిమెల్లో, ఎక్కడ జాయింట్స్ అక్కడ జాయింట్స్లో పెయిన్స్ భరించడానికి ఉన్నాయి. అక్కడ క్యాన్సర్గా మారుతుంది. జాయింట్స్లలో, బోన్ జాయింట్స్లో మారి రక్తహీనత ఏర్పడుతుంది, నీరసం ఉంటుంది, అజీర్ణం ఉంటుంది, ఆకలి వేయదు,
ఎందుకంటే బోన్‌లో రక్తం ఉత్పత్తి అయ్యి శరీర అవయవాలకు రక్తం ప్రసరణ కావాలి. అక్కడ ఆక్సిజన్ అందనప్పుడు ఇన్నర్ ఆర్గాన్, మల్టీ ఆర్గాన్ చెడిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. బలహీనంగా బక్కగా అయిపోతారు. ఎండుకపోయినట్టు అయిపోతారు. పండు వ్యాధి అంటే పండు మక్కినట్టు మక్కిపోతారు. వైట్‌గా చివరికి అయితే ఎందుకంటే బోన్ మ్యారో నుంచి రాదు కానీ బాడీ పెయిన్స్ కూడా అయితే అజీర్ణం ఇన్నర్ ఆర్గాన్ టోటల్‌గా చెడిపోతే రక్త ప్రసరణ అందక రక్తం లేక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఆ స్థితిలో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. నమ్మగలరు. రక్తంలో ప్లేట్లెట్ తగ్గిపోతే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. మల్టీ ఆర్గాన్ శరీర అవయవాలకు రక్తం అందక ఆక్సిజన్ అందక మీకు చెడిపోతాయి. వాత రోగాలు అయితే బాడీ పెయిన్స్ ఎక్కువగా అవుతాయి. తల భారంగా ఉంటుంది. ఉత్పత్తి కాదు, నిద్ర పట్టదు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు ఏర్పడితే చివరికి ఒకరోజు గుండెపోటు క్యాన్సర్తో చనిపోతారు. గుండెపోటు విత్ బోన్ క్యాన్సర్తో. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా క్యాన్సర్స్ ఉంటాయి. ఈ విధంగా జాయింట్స్లో వెముకలు, చేతు వేళ్లలో, జాయింట్స్లలో, తర్వాత వెన్నుపూసలో, మెడ నుంచి ప్రక్కటెముకలు, రిబ్స్, తర్వాత ఈ యొక్క నడుం భాగంలో, తర్వాత ఈ యొక్క కాళ్ళల్లో, ఇవి మన మోకాళ్ళలో, కాళ్ళ పాదాలు ఎక్కడంటే అక్కడ పెయిన్స్ జాయింట్స్లో అవుతుంది. ఇది జాయింట్స్, బోన్స్, జాయింట్స్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్, తర్వాత బోన్ జాయింట్ క్యాన్సర్. ఈ మూడు రకాలుగా ఉంటుంది క్యాన్సర్లో. బోన్ క్యాన్సర్ అని మనం ఒకటే అనుకుంటాం, మనకు అవగాహన ఉండదు. ఈ విధంగా అవగాహన కోసం నా హిందూ ప్రజలకు తెలవడానికి నేను వీడియోలు చేస్తున్నాను. అందరూ షేర్ చేయండి. ఈ విధంగా మన ఎముక మధ్యలో పెయిన్స్ అవుతుంది. అక్కడ ఎముకలు మొత్తం నుజ్జు సొప్పబండి లెక్క అయిపోతుంది, బలహీనంగా ఏర్పడుతుంది. ఎన్ని మందులు ఆ నొప్పులకు మందులు గోళీలు వాడినా ఉండదు. అది చివరికి బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని తేలుతుంది. ట్యూమర్స్, గడ్డల్స్ కూడా అవుతాయి. అక్కడ సిస్ట్ లెక్క కూడా అవుతుంది. ఈ విధంగా బోన్స్ అన్నీ ఉబ్బిపోతుంటాయి. ఈ విధంగా బోన్స్ మొత్తం జాయింట్స్ లోపల పెయిన్స్ అవుతాయి. ఈ విధంగా రకరకాలు ఉంటాయి. అది సంప్రదించని ప్రజలారా, హిందూ ప్రజలు మేము కాపాడుకుంటాను. ఈ విధంగా జాయింట్స్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నది. అయితే 25 రకాల క్యాన్సర్లతో పాటు మన దగ్గర తగ్గి హిందువులు చనిపోకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్తో ఏదైతే గుండెపోటు క్యాన్సర్లు వచ్చి కుప్పగూలి కింద పడిపోతారు అట్లా పోకుండా ఒక అర్కాస్ ఒకటి ఆశ్రమ నిర్మాణం చేసి హిందూ ప్రజల్ని కాపాడడానికి నేను డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను. భవన నిర్మాణం, విద్యాక్షేత్రాలతో అన్ని నిర్మాణం అక్కడ అందించడానికి మీ దగ్గర ధనం ఉన్నప్పుడు, ప్రజలు మీ చేతుల్లో ఉన్నప్పుడు దానం చేయండి. మీకు లేదా ఎన్ఆర్ఎస్, విదేశాలు ఉన్న ఎన్ఆర్ఎస్ ద్వారా కూడా ఈ కోట్ల ధనాన్ని దానం చేయండి. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి సమూహంగా యోగా అర్కాస్ ఒకటి పార్టీ యోగా శిబిరాల ద్వారా మీకు వేల కోట్లు వచ్చే విధానాన్ని చూపిస్తాను. అన్ని కోట్లు వచ్చినాక కూడా దానం చేయొచ్చు. సమీకృతంగా అండి, సమూహం ప్రజలను చేయండి. నువ్వు కోటీశ్వరుడు కావాలందా, నువ్వు పేదవానివా, నిరుద్యోగివా, నీవు జీతగాని కాకు, యజమానిగా నా ద్వారా. ఈ విధంగా అన్యాయంగా చనిపోకు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చనిపోతారు. బ్రతికే విజ్ఞానం ఉంది. ఇట్లా బోన్ జాయింట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, మ్యారో క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఉబ్బుతుంటే వాటన్నిటికీ పరిష్కారం, ఎనీ క్యాన్సర్ పరిష్కారం ఉంది. చేసుకొని నువ్వు నా దగ్గరని చేసుకుని పోవాలంటే ఆశ్రమ నిర్మాణం చేయాలి. అది దేశీయ చికిత్స పద్ధతి, అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో నువ్వు ఆశ్రమంలోనే చేసుకోవాలి. చేసుకుని పోవడానికి నిర్మాణం కోసం డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను. నా ఫోన్ నంబర్ 7013263242 7013263242. ప్రపంచవ్యాప్తంగా నా హిందూ ప్రజలను కాపాడుకుంటాను. మీ దగ్గర ఉన్న ధనాన్ని డొనేషన్ రూపంలో, విరాళాల రూపంలో దానం చేయండి. మీ దానం వృధా పోదు. ధర్మకార్యం కోసం హైందవ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడరు. క్యాన్సర్ తగ్గిస్తే క్యాన్సర్ మూలకమైనటువంటి వ్యాక్సిన్ కెమికల్స్ ప్రభావంతో నేను చేయరు. ఏ రోగం మళ్ళీ ఇంకోటి అవుతుంది. అట్లా కాకుండా టోటల్ డిటాక్సిఫికేషన్ చేయడానికి ప్రపంచంలో నేను తప్ప ఎవరు కాపాడరు. అందుకే ఆశ్రమ నిర్మాణాలు చేసి వేలల్లో, లక్షల్లో నా హిందువులను కాపాడుకోవాలి. అందుకే యోగ శిబిరాల ద్వారా ప్రజలకు ముందుకు వస్తున్నాను. సంప్రదించండి. సత్యమైన వైద్య చికిత్స పద్ధతుల్లోకి రండి ప్రజలారా. మీ దగ్గర ఉన్నప్పుడే, మీ బతికున్నప్పుడే మీ దానం చేస్తే మీ తరాలకు, మన హిందూ తరాలకు ఉపయోగపడతాయి. నా ఆశ్రమాలు నా ఐడియాలజీ ప్రకారం కట్టదలుచుకున్నా. పూర్తిగా డొనేషన్ ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా ఆలోచించండి. మీకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వేల కోట్లు వస్తాయి. ప్రతిదానికి సమీకృతంగా ప్రజలు ముందుకు రావాలి, చైతన్యం కావాలి. ఎంత విజ్ఞానవంతం ఉన్నా కానీ
మీలో చైతన్యం లేకపోతే, ఈ దేశీయ చికిత్స పద్ధతులు నమ్మకపోతే అస్తిత్వం కోల్పోతాం. కోల్పోతే నా వేదాలు, నా విజ్ఞానం ఎవరు నేర్చుకుంటారు? కాబట్టి నా హిందువులను కాపాడుకోవడానికి నేను డొనేషన్స్ అడుగుతున్నాను. మీకు ఎనీ క్యాన్సర్, ఏ మల్టీ ఆర్గాన్ చెడిపోయినా చివరి స్థితిలో ఉన్నాడు అనుకున్నప్పుడు సంప్రదించండి. ముందు వస్తే బాగుంటుంది. తెలవగానే ఇట్లా క్యాన్సర్ ఉంది, బోన్ క్యాన్సర్ ఉంది, బోన్ ఉంది అని, ఏ క్యాన్సర్ ఉన్నా, ఏ రోగం ఉన్నా మన దగ్గర ఎయిడ్స్‌కి, హెచ్ఐవి వ్యాధికి, సంతానం కాకపోతే, ఈ కిడ్నీలు చెడిపోతే, ఈ రకరకాల డిసీజ్‌కి, క్రానిక్ డిసీజ్‌కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. విషయాలకు సంప్రదించండి. సత్యమైన చికిత్స వస్తారని ఆశిస్తున్నాను. అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు సంపూర్ణ ట్రీట్మెంట్ ఉన్నది. సంప్రదించండి. జై సీతారాం. భారత్ మాతా కీ జై. గోమాతా కీ జై. జై హింద్.